సర్వలోక నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుకొనుడి. భూదిగంతము నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుకొనుడి. మరి అదేవిధంగా ఎవరైనను అనగా సర్వలోక నివాస ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు విశ్వసించిన ఎలా నువ్వు రక్షణ పొందుతువు అనగా ఈ లోకంలో క్రిస్మస్ అనే పండగ పెద్ద పండగ. సర్వలోక నివాసులందరూ కూడా అనగా ప్రపంచం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండగ ఏంటంటే కేవలం క్రిస్మస్. అంటే క్రిస్మస్ అనగా ఏంటంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును గణపరచుట, క్రీస్తును నీ హృదయం నందు కలిగి ఉండుట. అంటే నీ హృదయంలో నిజమైనటువంటి దేవుని యొక్క సంతోషం ఉన్నదా? ప్రియ సహోదరుడా, సార్వత్రిక సంఘ సమాజమా, ఇంకా ఎన్నాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? ఎందుకంటే పాప జీవితంలోనే కొనసాగుతున్నావా? సహోదరుడా, నిజంగా దేవుని సంతోషం నీలో ఉంటే దేవుని ఆరాధించకుండా ఉండగలవా? దేవుని గణపరచకుండా ఉండగలవా? మరి దేవుని ఆరాధించాలంటే నీ హృదయంలో క్రీస్తు కలిగి ఉండాలి. మరి అందుకే సువార్తలో చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు విశ్వసించిన ఎలా నువ్వు రక్షణ పొందుకుంటావు. సో రక్షణ ఎందుకండి? సమస్త మానవాళికి రక్షణ ఎందుకు అంటే, మన భారతదేశాన్ని బోర్డర్లు ఎవరుంటారు? సైనికులు ఉంటారు, ఆర్మీ సోల్జర్స్. వాళ్ళందరూ కూడా మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా దుండగులు వచ్చి కాల్ చేస్తారేమో. మరి అటువంటి ఈ గొప్ప మానవాళికి, సమస్త ప్రపంచ మానవాళికి రక్షణ అవసరం అండి. సో ఎందుకంటే ఆ రక్షకుడే, ఆ పరమాత్ముడే పాపిని అనగా మనిషిని పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి విమోచన క్రయాధనంగా తన్ను తానే తగ్గించుకొని ఒక బీద అయిన మరియా గర్భం నందు యూదే అయినటువంటి బెత్లెహేమ అనేటువంటి గ్రామంలో దేవుడు ఒక పశువుల పాకలో జన్మించాడండి. సో పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియా గర్భం ధరించినది. ఆమె పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మించింది. ఆయన పుట్టుక ఈ ప్రపంచానికి ఒక వింత. ఎందుకంటే ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆ గొల్లలు, ఆ కాపరులు ఏం చేశారంటే ఆ క్రీస్తును వెంబడించారు. అనగా హల్లెలూయా, అనగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి గొల్లలు ఏం చేశారు? గొల్లలు ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పయనమయ్యారు. ఎందుకంటే ఆ దేశంలో సువార్తను ప్రకటించారు. సువార్త అనగా మంచి మాట. హల్లెలూయా. పెట్టేసి